హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఒక్కొక్కసారి టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు, మన ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు, మన ఇంట్లోని చాలా కొబ్బరికాయలనేవి నిల్వ ఉంటాయి కదండీ! మనం రొటీన్‌గా పచ్చళ్ళు, కొబ్బరన్నం ఇలా చేసుకుంటుంటాము. కానీ ఈసారి మాత్రం ఇలా ట్రై చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా వచ్చాయండి. ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కోర్స్‌గా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొబ్బరి పాలనైతే సపరేట్ చేసుకోవాలండి. ఇలాగా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ పైన కాటన్ క్లాత్ మంచిది వేసుకోవాలండి, మనం యూజ్ చేయింది. ఇలాగ ఒక క్లాత్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్‌ని అంతా అందులో వేసుకొని కొబ్బరి పాలనైతే సపరేట్ చేసుకోవాలి. ఇలా క్లాత్‌లోని సపరేట్ చేసుకున్నా పర్వాలేదు. లేదా మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్‌లో అయినా వేసుకొని ఇలాగా కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలండి. కొబ్బరి పీస్ అయితే అస్సల అందులోనే ఉండకూడదు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకుందామండి. ఇప్పుడైతే బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండి ప్లేస్‌లోని మీరు మైదా అయినా తీసుకోవచ్చండి, పర్వాలేదు. నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని, ముందుగా మనం సపరేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పూరి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా. ఒకేసారి కొబ్బరి పాలంతా వేసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్తీ కూడా. కొబ్బరి పాలు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. ఇలాగా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కొబ్బరి పూరీల్లోకి మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే బొంబాయి చట్నీ చేస్తున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. బొంబాయి చట్నీ అనేది ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. శనగపిండి అంతా వాటర్లో కలిపేసాను. ఇవి ఇలాగా వేసుకున్న తర్వాత మనకి ఎంత చిక్కదనం అయితే సరిపోతుందో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. పూరీలోకి ఆలు కర్రీ కన్నా శనగపిండి కర్రీ చాలా బాగుంటుందండి. బొంబాయి చట్నీ మా ఇంట్లో అయితే ఇదే ప్రిఫర్ చేస్తారండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒక 5 మినిట్స్ అయితే చాలు. చట్నీ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఉడికిపోతే సరిపోతుందండి. చట్నీ మనకి రెడీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పూరీలు ప్రిపేర్ చేసుకుందామండి. పిండిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకోసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోని కొంచెం పిండి తీసుకొని పూరీ చేసుకోవడానికి బాల్స్ అన్నీ ఒకే విధంగా ఒకే సైజులో ఉండడానికి చిన్న చిన్న ముద్దలన్నీ ఒకేసారి తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఇలాగ రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలన్నీ కూడా ఒకే సైజులో మనకు వస్తాయండి. ఇలాగా పొడిపిండి వేసుకొని పూరీలన్నీ చేసేసుకోవాలి ఒకేసారి. పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లోంచి పూరీ పొంగే వరకు లోపలికి ట్యాప్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా చేస్తే మనకి పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి.
క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంది. ఈసారి కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉండేటప్పుడు ఇలాగా తప్పకుండా పూరీలు అనేవి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి చాలా బాగా పొంగాయి కూడాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.